నమస్తే, వెల్కమ్ టు ఎన్ కెరియర్స్. సో ఎస్, విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలంటే ఎటువంటి అవకాశాలు ఉంటాయి, అలాగే ఏ యూనివర్సిటీని మనం ఎంచుకోవాలి, అట్ ద సేమ్ టైం కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయనే వాటి గురించి మనకు వివరించడానికి జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి హరీష్ గంగాధర్ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ క్రిస్టినా సి కజకిస్తాన్ నుంచి సో తను కూడా ఉన్నారు. వారి సూచనలు సలహాలు తెలుసుకుందాం. సో ఫస్ట్లీ ఐ స్టార్ట్ విత్ యూ అండి హరీష్ గారు. ఓకే, హాయ్. సో జనరల్లీ ఎడ్యుకేషన్ అబ్రాడ్ లో చేస్తే చాలా వాల్యుబుల్ గా ఫీల్ అవుతూ ఉంటారు, అందులోనూ ఎంబీబీఎస్ లాంటి కోర్సెస్ అయితే ఇంకా ఎక్కువగా. సో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే ఎటువంటి యూజెస్ ఉంటాయి? అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేస్తే మీకు చాలా మంచి లో ఫీ స్ట్రక్చర్లో అయిపోతుంది. ఇంకా బెనిఫిట్స్ వచ్చేసి మనకి ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి ఇక్కడ ఉన్న మంచి గవర్నమెంట్ పొజిషన్లోకి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఓవరాల్గా మన ఇండియాలో వచ్చేసి నీట్ ఈ ఇయర్ రాసిన వాళ్ళు 15 lakhs మెంబర్స్ అప్లై చేస్తే దాంట్లో 13 lakh మెంబర్స్ అపియర్ అయ్యారు. ఆ 13 lakh మెంబర్స్లో 7,70,000 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు. అయితే మన ఇండియాలో ఉన్న సీట్స్ వచ్చేసి 70,000 సీట్స్ ఓన్లీ. అయితే ఆ 70,000 సీట్స్లో మిగతా 7 lakhs మెంబర్స్ అయితే క్వాలిఫై అయ్యారు కదా, వాళ్ళు అబ్రాడ్లో మళ్ళీ వాళ్ళకి ఎంబీబీఎస్ చేసే అవకాశం లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్స్ తోటి వచ్చింది ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్. ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ చేస్తే మీకు విదేశాల్లో కానీ ఇంకా మిగతా కానీ ఈ మంచి ఈ యూరోప్లో కానీ మీకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. అందుకే ఈ ఎంబీబీఎస్ అబ్రాడ్ అండి. Exactly. So, hi Christina garu. Hi. You're from Kazakhstan, right? Yes. So, can you say a few words about your country, Kazakhstan? Kazakhstan is the 9th largest country in the world by its area, and it's a very safe, peaceful and crime-free country. And female students also can come for studying, and now our relationship with India is very good. Okay. సో హరీష్ గారు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ అయిన మీరు విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలి అనుకుంటున్న స్టూడెంట్స్ కి ఎటువంటి జాగ్రత్తలు చెప్తారు అండ్ అసలు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎవరైతే వెళ్దామని డిసైడ్ అవుతారో ఫస్ట్ వాళ్ళు వచ్చేసి ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, ఎలా చూస్ చేసుకోవాలి అనే దాన్ని బట్టి ఫస్ట్ మీరు కంట్రీ ఎలా చూస్ చేసుకోవాలి అనేది డిసైడ్ అవ్వాలి. ఎలా చూస్ చేసుకుంటారు అంటే ఫస్ట్ ఏదైనా కంట్రీ మీరు వెళ్ళేటప్పుడు ఫస్ట్ సేఫ్టీ, ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి సేఫ్టీ. సెకండ్ వచ్చేసి అక్కడ మనకి ఫుడ్ ఎలా ఉంటుంది, హాస్టల్స్ ఉన్నాయా లేవా, అండ్ అక్కడ ఇండియన్ ఎంబసీ ఉందా లేదా. ఎందుకంటే మన పాండమిక్లో కూడా చాలామంది స్టక్ అయిపోయినప్పుడు ఎడ్యుకేషన్ ఎవరు చూడలేదు, మా పిల్లలు ఎలా ఉన్నారు అనేది చూశారు. అయితే మీ పిల్లలు సేఫ్టీ పరంగా అయితే అక్కడ ఇండియన్ ఎంబసీ ఉంటే, ఇప్పుడు మేము చేసేది ఎగ్జాంపుల్ ఆస్థానా మెడికల్ యూనివర్సిటీ, ఇది కజకిస్తాన్ యొక్క రాజధాని ఆస్థానా క్యాపిటల్ సిటీలో ఉంది. అక్కడే ఇండియన్ ఎంబసీ ఉంటుంది. మీకు ఇక్కడ డైరెక్ట్ ఫ్లైట్స్ ఉంటాయి, మెయిన్ క్యాపిటల్ సిటీ కాబట్టి. ఆ క్యాపిటల్ సిటీలో మీకు ఇండియన్ రెస్టారెంట్స్ కూడా నెంబర్ ఆఫ్ ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి సెకండ్ వచ్చేసి మీరు కోర్స్ డ్యూరేషన్, ఎన్ని ఇయర్స్ కోర్స్ మీరు చూస్ చేసుకుంటున్నారు. 6 years ఉంది, 5 years ఉంది, 4 years ఉంది. 6 years లాంటిది ఇప్పుడు రష్యా అండ్ ఈ యుక్రెయిన్ వచ్చేసి మీకు 6 years ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ 6 years దాంట్లో మీరు 1 year వేస్ట్ అయిపోతుంది, అండ్ 1 year మీకు ఫీజెస్ కూడా ఎక్కువ అవుతుంటాయి. అదే కజకిస్తాన్ లాంటి కంట్రీలో అయితే మీకు రష్యన్ కంట్రీ, ఇది రష్యా నుంచి విడిపోయిన పార్ట్, రష్యన్ కంట్రీస్లో నుంచి కూడా మనకు వ్యాక్సిన్ కూడా వచ్చింది, స్పుత్నిక్ వి అని. అయితే దాంట్లో మనకి రష్యన్ కంట్రీస్ అయితే మీకు అక్కడ వ్యాక్సిన్ కూడా అవైలబిలిటీలో ఉంది, కేసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ 5 years కోర్స్ డ్యూరేషన్, క్యాపిటల్ సిటీ, ఇలాంటివి అయితే మీకు బెనిఫిటబుల్. అండ్ ఇంకొకటి మనం కంపారిజన్ చేసుకుంటే మనకి ఇక్కడ బ్రిటిష్ మెడికల్ సిస్టమ్ అండ్ అమెరికన్ మెడికల్ సిస్టమ్ అని ఉంటుంది. ఎక్కువ మంది ఫిలిప్పైన్స్ చేసే వాళ్ళకి, ఫిలిప్పైన్స్ వెళ్దాం అనుకుంటే తల్లిదండ్రులకు వాళ్ళకి ఐడియా లేదన్నమాట. అయితే ఫిలిప్పైన్స్ వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, మళ్ళీ 5 years ఎంబీబీఎస్ ఉంటుంది. అదే ఫిలిప్పైన్స్లో మాత్రం 10th అయిపోయిన తర్వాత 4 years ఇంటర్మీడియట్ ఉంటుంది. ఇక్కడ మీకు 2 years అయిపోయిన ఇంటర్మీడియట్ అది ఒకటి కన్సిడరైజేషన్లోకి వస్తుంది. ప్లస్ మళ్ళీ ఇంకొక 2 years అక్కడికి వెళ్ళి మీరు బీఎస్ ప్రోగ్రామ్ చేస్తారు. దీన్ని ఫిలిప్పైన్స్లోకి వెళ్ళేది మీరు ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటారు అన్నమాట. ఆ ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ 2 years ఇంటర్మీడియట్ అయిపోగానే ఎలా అయితే మనం నీట్ ఎగ్జామ్ రాస్తామో అలానే అక్కడ ఎన్మాట్ రాయాల్సి ఉంటుంది. ఫిలిప్పైన్స్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్లో ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వరు. ఫస్ట్ అక్కడ మీకు బీఎస్ ప్రోగ్రామ్ ఉంటుంది. బీఎస్ ప్రోగ్రామ్ తర్వాత మనకి ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇక్కడ నీట్ ఎలా అయితే ఉందో అక్కడ ఎన్మాట్ అనేది అలా ఉంటుంది. ఆ ఎన్మాట్ తర్వాత మీరు 4 years ఎంబీబీఎస్లోకి వెళ్తారు. అయితే ఇక్కడ మెయిన్ అవగాహన పేరెంట్స్కి ఉండాల్సింది ఏంటి అంటే 4 years ఎంబీబీఎస్ ప్లస్ 1 year 1.5 year బీఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తంగా కలిపి కొలాబరేట్ చేసి చూపిస్తూ ఉన్నారు. ఇది అమెరికన్ మెడికల్ సిస్టంలో ఉంటుంది. అందుకే మనకి ఫిలిప్పైన్స్లో చదువుకున్న వాళ్ళని చూసుకుంటే వాళ్ళకి పాస్ పర్సెంటేజ్, ఎంసీఏ పాస్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకుని వస్తున్నారు. వాళ్ళు అక్కడ 4 years ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు
అక్కడ వాళ్ళకి ఒక ఇండియాలో అయితే 5 years ఉంది, 19 సబ్జెక్ట్స్ ఉండే. ఇప్పుడు అదే మీకు బ్రిటిష్ మెడికల్ సిస్టంలో ఇండియాలో ఏదైతే 10+2+5 అంటే 10th అయిపోయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్, దాని తర్వాత మనకి 5 years MBBS. ఇదే ప్యాటర్న్లో ఉన్న కంట్రీస్ని చూస్ చేసుకోవాలి. అయితే ఈ కంట్రీస్ మీకు ఎలా తెలుస్తాయి అంటే ఒక ఫిలిప్పైన్స్ అండ్ ఈ సెంట్రల్ అమెరికా మాత్రమే మనకి అమెరికన్ మెడికల్ సిస్టంలో ఉంటాయి. ఈ అమెరికన్ మెడికల్ సిస్టంలో అయితే మీకు డైరెక్ట్గా 4 years మాత్రమే ఉంటుంది. అక్కడ మనం 1 year నష్టపోతాం. మళ్ళీ మన ఇండియాలో లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి మలేరియా అనే డిసీజ్ ఉంటుంది. అదే అమెరికన్ మెడికల్ సిస్టంలో వస్తే మనకి మలేరియా అనే డిసీజ్ ఉండదు. అందుకే మీరు బ్రిటిష్ మెడికల్ సిస్టంలో మన ఇండియాలో సూటబుల్, మన ఇండియాలో ఏదైతే MBBS ఉందో అదే MBBS మనం బయట దేశాల్లో కనుక చదువుకుంటే మనకి ఈ ఎంట్రన్స్ అంటే మనకి ఈ ఇండియాలో మనం MCI త్వరగా పాస్ అయిపోవచ్చు. ఇక్కడ ఈక్వల్ టు మంచి డాక్టర్ లాగా స్థిరపడడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే, సో మొత్తం అంతా ఇక్కడిది అక్కడిది మొత్తం కలిపి MBBS కి సంబంధించిన ప్రాసెస్ అయితే ఉంటుంది అక్కడ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడంలో. రైట్, కమింగ్ టు యూ క్రిస్టినా, జనరల్లీ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఇన్ ద క్లైమేట్ అమాంగ్ ద కంట్రీస్. సో స్పెసిఫికల్లీ హౌ ఇస్ ద క్లైమేట్ ఓవర్ దేర్ ఇన్ యువర్ Kazakhstan? Climate is as same as northern part of India, and there is no much difference in climate, I can say. Okay. And హరీష్ గారు, జనరల్లీ ట్రాన్స్ఫర్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని ఉంటుంది కదా ఫ్రమ్ ఆల్ ది కంట్రీస్ అని చెప్తూ ఉంటారు. అంటే జనరల్లీ అసలు ఎందుకు ట్రాన్స్ఫర్ అవుతారు స్టూడెంట్స్, అండ్ ఏ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఈ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి? యా, అయితే ట్రాన్స్ఫర్స్ వచ్చేసరికి ఇప్పుడు మనకి ఫిలిప్పైన్స్కి వెళ్తుంటాం. ఫిలిప్పైన్స్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఫస్ట్ 1.5 year BS ప్రోగ్రామ్ ఉంటుంది. BS ప్రోగ్రామ్ తర్వాత మీరు NMAT అనే ఎగ్జామ్ రాస్తారు. ఇక్కడ నీట్ ఎలా అయితే రాస్తారో, ఒకవేళ దాంట్లో కనుక మీరు క్వాలిఫై కానట్లయితే మీరు ముందటికి MBBS ప్రోగ్రామ్కి వెళ్ళలేరు. అలాంటప్పుడు మీరు ట్రాన్స్ఫర్కి ప్రిఫర్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంకొక కంట్రీ ఉంది యుక్రెయిన్ అని. యుక్రెయిన్లో వచ్చేసి మనకి 6 years కోర్స్ ఉంటుంది. అయితే అక్కడ 6 years కోర్స్లో 2 exams ఉంటాయి మనకి క్వాలిఫై కావాల్సినవి, క్రోక్ 1 అండ్ క్రోక్ 2. క్రోక్ 1లో అంటే ఇది ఎబ్రాడ్లో చదువుతున్న వాళ్ళకి స్టూడెంట్స్కి ఐడియా ఉంటుంది. యుక్రెయిన్లో వచ్చేసి క్రోక్ 1 అనే ఎగ్జామ్ 3rd year తర్వాత ఉంటుంది. ఆ 3rd yearలో వాళ్ళు క్వాలిఫై కానప్పుడు వాళ్ళు మళ్ళీ ఈ ట్రాన్స్ఫర్ అవుతున్నారు. అండ్ ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వేస్ట్, ఇయర్ వేస్ట్, కాబట్టి వాళ్ళు మిగతా కంట్రీస్కి, కజకిస్తాన్ లాంటి కంట్రీస్కి ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే, అండ్ కమింగ్ టు యూ కృష్ణ గారు, జనరల్లీ everyone feels about safety and security, either parents or else students. So specially what are the safety and securities you are provided? In our country, it's very safe country, and it's very peaceful, and there is no crime. Like every female, also male can travel any day, any time of the day, like safely. So all safeties are there. So no need to worry about coming and studying in Kazakhstan. Exactly. So you are providing so much of safety and security measures to the students. Yeah. Exactly. Definitely. And now coming to you, Harish garu. So yes, MBBS అనేది ఒక గ్రేట్ ఎడ్యుకేషన్, అది అబ్రాడ్లో చేసుకుంటే చాలా మంచిది, చాలా వాల్యుబుల్ కూడా. అక్కడ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత MBBSది తిరిగి వచ్చిన తర్వాత ఎట్లాంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళకి? యా, యాక్చువల్లీ ఇప్పుడు మనకు ఇండియాలో మనం నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత కొంత క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అయితే అబ్రాడ్కి వెళ్ళొచ్చు. ఈ ఇయర్ డ్యూ టు పాండమిక్ క్వాలిఫై అయినా కాకపోయినా అబ్రాడ్కి అయితే వెళ్ళొచ్చండి. అయితే మన ఇండియాలో సీట్ వచ్చి లేదా పేమెంట్ సీట్స్ కానీ, B కేటగిరీ కానీ లేదా గవర్నమెంట్ కోటాలో కానీ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేసుకున్న MBBS కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా నెక్స్ట్ అనే ఎగ్జామ్ రాయాలి. ఈ ఇయర్ నుంచి ఇప్పుడు మనకి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది నేషనల్ మెడికల్ కమిషన్ లాగా బాడీ మాడిఫై చేయడం జరిగింది. ఆ ఎగ్జామ్ ప్రకారం మనకి ఇప్పుడు నెక్స్ట్ అంటే ఇప్పుడు ఇండియాలో చదివినా, మీరు వెళ్ళి అబ్రాడ్లో చదివినా, ఎక్కడ చదివినా సరే ఈ MBBS కోర్స్ ఎక్కడ మీరు పూర్తి చేసుకున్నా సరే మీరు వచ్చేసరికి అందరు కలిసి నెక్స్ట్ అనే ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అంటే జనరల్లీ మీ ఆర్గనైజేషన్ ద్వారా అడ్మిషన్ తీసుకునే వాళ్ళ స్టూడెంట్స్కి ప్రాసెస్ ఎలా ఉంటుంది, అండ్ వారికి స్పెషల్లీ ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు మీరు? యా, మేము వచ్చేసి అక్కడ కజకిస్తాన్లోనే మాది ఆల్ ఇండియా అండ్ ఇంకా భూటాన్, ఈ అన్ని కంట్రీస్ కూడా మేము అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ కజకిస్తాన్ ఒక రాజధాని ఆస్థానా మెడికల్ యూనివర్సిటీ ఆస్థానాలో ఉంది. అక్కడ నుంచి మేము అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ బై యూనివర్సిటీ. మీరు మా ద్వారా కనుక డైరెక్ట్ అడ్మిషన్ తీసుకున్నట్టయితే మేము ఈ పాండమిక్లో కూడా అక్కడ ఇండియన్ ఎంబసీ తోటి మాట్లాడి, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ తోటి మాట్లాడి, ఈవెన్ మీ NTVలో కూడా వచ్చింది, టెలికాస్ట్ కూడా చేశారు. అక్కడ నుంచి మనకి ఫ్లైట్ సపరేట్గా వేయించడం జరిగింది. ఇలాంటి సర్వీసెస్ అన్ని కూడా ఇప్పుడు
కోర్స్ స్టార్ట్ అయిపోయేటప్పుడు ఇప్పుడు మీరు మీ పిల్లల్ని మా చేతిలో ఎప్పుడైతే పెడతారో మళ్ళీ మీకు కోర్స్ కంప్లీట్ చేయించి మీ పిల్లల్ని ఈ నెక్స్ట్ అనే ఎగ్జామ్ క్వాలిఫై చేయించి మళ్ళీ మీ చేతిలో పెట్టేంత వరకు మా సర్వీసెస్ హాస్టల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, అకాడమిక్ పరంగా కానివ్వండి, ప్రతి ఒక్క దాంట్లో కూడా మా సర్వీసెస్ మీకు అందించడం జరుగుతుంది. ఇంకా పిల్లలకు కనుక ఎప్పుడైనా మీరు సపరేట్ ఇంకా ఏమైనా పంపించాలి అనుకున్నప్పుడు దూరం అని భావించకుండా కొరియర్ ద్వారా వెళ్ళకుండా మాకే ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా డైరెక్ట్ ఫ్లైట్ వెళ్తుంది. మాకు కూడా అక్కడ కార్గో ఇవన్నిటి పరంగా కూడా మాకు వెళ్తూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా పిల్లలకి ఏమైనా పంపించాలనుకున్నా మీరు మా ఆఫీస్లో ఇస్తే సరిపోతుంది, అవి అక్కడికి రీచ్ అయిపోతాయి. మళ్ళీ డైరెక్ట్గా యాక్సెస్ మీకు ఉంటుంది. ఇప్పుడు మీరు మా ద్వారా డైరెక్ట్ అథరైజ్డ్ రిప్రజెంటేటివ్ ద్వారా పంపిస్తే మీరు అక్కడ డైరెక్ట్ పిల్లలకి అంటే మాకు ఫోన్ చేయొచ్చు, మాకు అక్కడ స్టాఫ్ మీకు ఎవరో తెలుస్తుంది, ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న 5 years మేము హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కేర్ చేయడానికి ఉంటాము. యాజ్ ఏ కన్సల్టెంట్ అయితే కొంతమంది మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్ అయితే ఎవరికొకరికి అక్కడ ఉన్న డైరెక్ట్ రిప్రజెంటేటివ్కి అప్పచెప్పి ఇంకా ఇంకా మీకు వాళ్ళకి సంబంధం ఉండదు అన్నమాట. బట్ ఇక్కడ మాత్రం మీకు 5 years మేమే సర్వీస్ ఇచ్చేదానికి ప్రతిసారి కూడా సిద్ధంగా ఉంటాం. అక్కడ హాస్టల్ అండ్ మెస్, అక్కడ ఆంధ్ర భోజనం మేమే రన్ చేస్తున్నాము, హాస్టల్ కూడా మేమే రన్ చేస్తున్నాము. ఇది ఆల్రెడీ అక్కడ చదువుతున్న పిల్లలకు కూడా చాలా మంది కూడా తెలుసు. ఇలాంటి అక్కడికి అండ్ ఎవ్రీ ఇయర్ ఇప్పుడు మేము డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇంకొకటి ఈ సంవత్సరం ఎవరైతే పిల్లలతోటి పేరెంట్స్ కూడా రావాలనుకుంటారో చూడాలనుకుంటారో మీరు కూడా రావచ్చు, చూడొచ్చు. ఇవన్నీ కూడా వీసాస్ ప్రాసెస్ అంతా కూడా మేమే అరేంజ్ చేస్తాం మీకోసం. Okay, so coming to you, Christina. So generally, now we all are in a pandemic situation. It's Corona, right? So we all are surviving with that all over the world. So regarding this, what are the facilities? What are the precautions you are taking? Now the courses are going online. So all the precautions measures are managed by the universities. Okay, and what about the food? There is a vast difference in food, right, among the countries. So especially in the Astana, the capital of the country, there is no any issue that finding any food item like Indian masalas. Okay. So students doesn't face any difficulties about food. Oh, okay. Because food is mandatory for everyone, right? Yes. Exactly. So you are providing best food for Indians too. Yeah. Also, in our universities has a mess for Indian students, especially. Oh, specially. Yeah. Okay. Super, thank you. And coming to you, sir, generally అక్కడ మీ ఆర్గనైజేషన్ ద్వారా అడ్మిషన్ తీసుకొని అబ్రాడ్ వెళ్ళి చదువుకొని మొత్తం కంప్లీట్ అయ్యి వచ్చిన తర్వాత ఆ స్టూడెంట్స్ తో మీరు రిలేషన్ లో ఉన్నారా? ఇన్ మీన్స్ టచ్ లో ఉన్నారా? వాళ్ళు ఎలా సెటిల్ అయ్యారు ఏంటి? యా అండి, ఇప్పుడు కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి కూడా మనకి ఇంకా పిల్లలు కొంతమంది ఈ అరబ్ కంట్రీస్లో కానీ, యూరోప్లో కానీ, ఇండియాలో కానీ సెటిల్ అయ్యారు. ఇంకా వాళ్ళు కూడా ఆల్రెడీ మంచి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కూడా మంచి అండ్ గవర్నమెంట్ ఉన్నత స్థానంలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి అక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఎక్కువగా ఉంది. ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ మన ఇండియాలో అయితే మీకు 3rd year నుంచి మీరు హాస్పిటల్స్కి వెళ్ళడం జరుగుతుంది. బట్ అబ్రాడ్లో అయితే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకి కోర్స్ స్టార్ట్ అయ్యే ఫస్ట్ ఇయర్ 2nd semester నుంచే మీకు ప్రాక్టికల్స్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. మనకి అబ్రాడ్లో చదువుకుంటే మనకి థియరీ పార్ట్ తక్కువ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి. మన ఇండియాలో కూడా చూసుకుంటే ఈ ఆర్ఎంపీసీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం ఎంబీబీఎస్ చదవలేదు, కానీ వీళ్ళు ఎక్కువ మంది ఆర్ఎంపీసీ దగ్గర నమ్మకం ఉంటుంది. మీరు ఉంటున్న సరౌండింగ్ ఏరియాలలో కూడా చూసుకుంటే ఆర్ఎంపీ పైన ఒక అపారమైన నమ్మకం ఉంటుంది. అదంతా కూడా వాళ్ళు ఎంబీబీఎస్ చదివితే రాలేదండి, ప్రాక్టికల్స్ బాగా చేసి అంటే చూసి నేర్చుకొని చేస్తే. కాబట్టి మీరు ప్రాక్టికల్గా ఉండి ప్రాక్టికల్స్ పైన నాలెడ్జ్ ఉన్న దగ్గర అయితే మీ పిల్లలకి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. దాన్ని ప్రాక్టికల్స్ ఉన్న దగ్గరనే జాయిన్ చేయండి. అండ్ ఇండియాలో ఏదో ఒక మాలుమూరున అట్లా ఇలా కాకుండా మంచి స్టాండర్డ్గా ఉన్నవి. ఇప్పుడు మా ఆస్థాన మెడికల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది దేశ రాజధానిలో ఉందని చెప్పాము. అండ్ 1964 ఎస్టాబ్లిష్డ్ యూనివర్సిటీ. ప్లస్ అక్కడ మన నీట్లో 720 టోటల్ అండి. ఆ 720 మార్క్స్కి అవుట్ ఆఫ్ 700 ఎబో వస్తే ఎలాంటి యూనివర్సిటీలో ఇక్కడ ఢిల్లీ ఎయిమ్స్లో జాయిన్ అవ్వచ్చు. అలానే అక్కడ కజకిస్తాన్లో ఆ కంట్రీలో ఆస్థాన మెడికల్ యూనివర్సిటీలో వచ్చే వాళ్ళందరూ కూడా అవుట్ ఆఫ్ 720 700 పైన అంత హై ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీ అండి. మళ్ళీ అక్కడ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కూడా ఇప్పుడు మన
ఉదాహరణకి ఇక్కడ మనకి ఏదైనా మన స్టేట్లో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదైనా క్రిటికల్ కేసు వస్తే మనం ఉస్మానియాకి కానీ గాంధీకి కానీ షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అలానే అక్కడ ఆ కంట్రీ క్యాపిటల్లో ఉన్న యూనివర్సిటీ కాబట్టి ఏదైనా క్రిటికల్ కేసు ఉంటే అక్కడ అలాంటి క్రిటికల్ కేసెస్ ఉంటాయి. అలాంటి పెద్ద యూనివర్సిటీ కాబట్టి అక్కడ మనకి ఆథర్స్ ఉన్నారు, బుక్స్ రాసే వాళ్ళు కానీ, సైంటిస్ట్ రీసెర్చర్స్ కానీ. అండ్ ఇప్పుడు ఈ కోవిడ్ మెడిసిన్ ఎప్పుడైతే ఇది మనకి రష్యన్ కంట్రీస్లో వచ్చిందో దాంట్లో రీసెర్చర్ కూడా మన ఆస్థాన మెడికల్ యూనివర్సిటీ నుంచి ఉన్నారండి. ఓకే, ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారండి, నారాయణ రెడ్డి గారు కడప నుంచి. సో నమస్తే అండి నారాయణ రెడ్డి గారు. జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి హరీష్ గారు ఉన్నారు. అట్ ద సేమ్ టైం కజకిస్తాన్ అలాగే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనల్ అడ్వైజర్ కృష్ణ గారు కూడా ఉన్నారు. సో మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఓకేమా. ఇప్పుడు ఈ సంవత్సరం నీటు మనము క్వాలిఫై కావాల్సిన అవసరం లేదన్నారు కదా, మనం అంటే డైరెక్ట్ గా చేరొచ్చా మన వాళ్ళు ఎవరైనా సరే? డైరెక్ట్ గానే అంటే కన్సల్టెంట్ వచ్చేసి మా సర్టిఫికేట్ తీసుకొచ్చి డబ్బులు కట్టేసి మేము చేరుస్తా అంట, వాళ్ళు నీటు మాకు కావాల్సిన అవసరం లేదా? అయిపోయిందండి మీ క్వశ్చన్. ఈ ఇయర్ నీట్ అవసరం లేదన్నారు కదా మీరు. ఇప్పుడు మనం ఇప్పుడు చేస్తే ఎలిజిబుల్ నెక్స్ట్ ఎంసీ నెక్స్ట్ రాసే దానికి ఎలిజిబుల్ కదా అంట. అవును సార్. ఇప్పుడు ఈ ఇయర్ డ్యూ టు పాండమిక్ అంటే లాస్ట్ ఇయర్ వరకు మనకు వచ్చేసి ఈ నీట్ క్వాలిఫై అనేది మ్యాండేటరీగా ఉంది. ఇది యాక్చువల్గా 2017 నుంచి పెట్టారు. బట్ ఈ ఇయర్ నుంచి డ్యూ టు పాండమిక్ మనకి 3 times నీట్ పోస్ట్ పోన్ అయింది. మనం చూసుకుంటే ఇది పొలిటికల్గా కూడా ఒక కాంట్రవర్సీ లాగా తయారైంది. నీట్ కండక్ట్ చేయాలని, నీట్ కండక్ట్ చేయొద్దు అని కూడా ఇది ఒక పొలిటికల్ కాంట్రవర్సీ లాగా కూడా క్రియేట్ అవ్వడం జరిగింది. దీనికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చిన ఆర్డర్ ఏంటి అంటే ఈ ఇయర్ మీరు నీట్ క్వాలిఫై అయినా కాకపోయినా అబ్రాడ్ అయితే వెళ్ళొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. నౌ కమింగ్ టు యూ క్రిస్టినా. సో జనరల్లీ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ max. So how's the education there in Kazakhstan? Universities are old but modern, well equipped. So there are students from all over the world, and there are skilled doctors who are graduated in our universities. Our universities are very strong in medical field, especially. Okay. రైట్. సో అబ్రాడ్లో ఎంబీబీఎస్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరిన్ని సూచనలు సలహాలు తెలుసుకునే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే. హైదరాబాద్ నుంచి ఆనంద్ గారు. నమస్తే అండి ఆనంద్ గారు, మీ డౌట్స్ ఏంటో క్లారిఫై చేసుకోండి. ఆనంద్ గారు. యా జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎండి ఉన్నారండి హరీష్ గారు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. హరీష్ గారు. యా సార్ చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మా పాపకి యాక్చువల్ గాను 312 మార్క్స్ వచ్చినాయి సార్. ఎన్ని సార్, ఎన్ని మార్క్స్? 312. ఓకే. యా వీఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. ఓకే. యా దట్స్ వై విచ్ కంట్రీ ఇస్ బెస్ట్ అండ్ విచ్ కంట్రీ ఇస్ లోయెస్ట్ ప్రైస్ యూ కెన్ గెట్ ద సీట్? Sir, actually in abroad, wherever you go, it will be costing up to about 2.5 lakhs per. It's the tuition fee only. అది మన ఓకే మన వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి తెలుగులో చెప్తున్నాను. మళ్ళీ మీకు అక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే అయ్యే నెంబర్కి మీకు కాల్ చేయండి సార్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. అక్కడ మీకు ట్యూషన్ ఫీజు ఉంటుంది కదా, ట్యూషన్ ఫీజు వచ్చేసి అప్పుడు మనకి 2,50,000 పైన అయితే మీకు ఎక్కడ కానీ మంచి యూనివర్సిటీస్లో ఉంటాయి. అండ్ మీకు వచ్చేసి 5 yearsకి వచ్చేసి అప్ టు 20 to 30 lakhs మిడిల్లో ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఎక్స్పెన్సెస్ కానీ, ఫుడ్ కానీ, ట్రావెలింగ్ కానీ, ఫ్లైట్ టికెట్, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కలిపి 20 to 30 మిడిల్లో వస్తుంది. దీని డాలర్ వేరియేషన్ కూడా మీకు వేరీ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అండ్ హరీష్ గారు, ఇప్పుడు ఆయన చెప్పినట్లు నిజంగా మిడిల్ క్లాస్ అన్న వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫినాన్షియల్ గా అవనివ్వండి, వాళ్ళ పిల్లల్ని పంపించాలంటే ట్రావెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఏంటో. అబ్రాడ్ అంటే నాట్ అ సింపుల్ థింగ్ కాబట్టి, సో ట్రావెలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందండి? యా మనకి ఫస్ట్ సార్ చెప్పినట్టు, ఆనంద్ గారు చెప్పినట్టు ఇప్పుడు మిడిల్ క్లాస్ అని చెప్పారు కదా, అయితే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అండ్ ఓసీలకు గవర్నమెంట్ స్కాలర్షిప్ అప్ టు 15 lakhs ఉందండి. ఇది ఈ మధ్య కూడా అప్డేట్ అయింది. ఇది లేదు అని వస్తున్న వార్తలు అయితే పచ్చి అబద్ధం. ఎందుకంటే మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం మీరు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు వాట్ ఆర్ ద ఫ్యాక్ట్స్. గవర్నమెంట్ వాళ్ళకి మనకి ఇప్పుడు నేను 20 to 30 lakhs అవుతుందని చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి మనకి 15 lakhs వరకు అబ్రాడ్ స్కాలర్షిప్ ఉంది. అది ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత కాకుండా సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఆ టైంలో వస్తుంది. ఇన్ ద మిడిల్ ఆఫ్ ద కోర్స్ అది మీకు స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. అది కాకుండా తెలంగాణ వాళ్ళకైతే మనకు వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా
బిలో 7,50,000 అంటే మనకి వైట్ రేషన్ కార్డు కానివ్వండి, బిలో మిడిల్ క్లాస్, బిలో ప్రావర్టీ లైన్ అంటే మన యాన్యువల్ ఇన్కంలో తక్కువ ఇన్కమ్ ఉండాలి. ఆ టైంలో అయితే మనకి ఈ లోన్ తీసుకోవచ్చు అండి. అంటే మీ ట్యూషన్ ఫీజులో సగము ప్రతి సంవత్సరం బ్యాంక్ ద్వారా డైరెక్ట్గా యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. ఇది మనకి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇచ్చేది. అంటే 20 to 30 lakhs అంటే మీకు అప్ టు ఈ స్కాలర్షిప్స్ అన్నీ మీకు వర్తింప చేస్తే మీకు 12 lakhs 15 lakhs ఆ రేంజ్లో అయిపోతుంది. ఈ స్కాలర్షిప్స్ అన్నీ కూడా మా కంపెనీ ప్రొవైడ్ చేసేది కాదు, ఇదంతా కూడా గవర్నమెంట్వి. నేను చెప్పినవి మీరు ఎక్కడైనా వెరిఫై చేసుకోవచ్చు, ఈవెన్ ఇన్ పబ్లిక్ డొమైన్లో ఉన్నవి మాత్రమే నేను చెప్పాను. ఓకే, సో ఇక్కడ ఫినిష్ చేసిన, ఇక్కడ కంప్లీట్ చేసిన సేమ్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో అబ్రాడ్ లో అంటే ఇంకా ఎక్కువ ఉంటుందేమో అన్న ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ అన్నిటిని కూడా క్లియర్ చేశారు ఇప్పుడు మీరు నిజంగా. సో 12 lakhs తో అయిపోతుంది మ్యాక్స్ స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత. ఓకే ఫైన్. అండ్ హాలిడేస్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే హాలిడేస్ వచ్చినప్పుడు స్టూడెంట్స్ ఇక్కడికి వాళ్ళ పేరెంట్ కంట్రీకి వెళ్ళే ఛాన్సెస్ ఎలా ఉంటాయి? మీరు హాలిడేస్ వచ్చేసి మనకి ఇది 5 years కోర్స్ అండి. 5 years కోర్స్లో ఎవ్రీ సెప్టెంబర్, అంటే ఈ ఇయర్ డ్యూ టు పాండమిక్ మనకి December 1st క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. బట్ ఎవ్రీ ఇయర్ మనకి ఫ్రమ్ సెకండ్ ఇయర్ నుంచి September 1st నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. జనవరి వరకు ఒక సెమిస్టర్ అవుతుంది, January to June 30 ఒక సెమిస్టర్ జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ కూడా మీకు జూలై అండ్ ఆగస్ట్లో హాలిడేస్ ఉంటాయన్నమాట. ఆ 2 months మీకు హాలిడేస్. అండ్ మా కంపెనీ తరఫున మా జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ కాబట్టి మేము మా స్టూడెంట్స్ ఎవరినైతే ఇంటేక్ తీసుకొని అలానే మర్చిపోకుండా వాళ్ళని పాస్అవుట్ చేసి మళ్ళీ పేరెంట్స్ చేతిలో పెట్టేంత వరకు కూడా మా బాధ్యత ఉంటుంది. కాబట్టి ఎవ్రీ 2 months హాలిడేస్లో జూలై అండ్ ఆగస్ట్ ఎవ్రీ 5 yearsకి మీకు అక్కడ 2 months హాలిడేస్ ఉంటాయి. కాబట్టి ఇండియాలో మనకి 1 month హైదరాబాద్లో మనం MCA అండ్ ఆర్ నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మా కంపెనీ తరఫున. అండ్ ఇది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో అంటే ఎలా ఉంది అంటే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ మీరు సెకండ్ పేరెంట్ రోల్ ప్లే చేస్తున్నారు స్టూడెంట్స్ విషయంలో. నాకు అర్థమైంది అయితే అదే. సో జీబీఎన్ ఆర్గనైజేషన్ ద్వారా. సో అంటే జనరల్లీ అక్కడ హాలిడేస్ ఇచ్చిన తర్వాతన వాళ్ళ పేరెంట్ కంట్రీకి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ లో ఎట్లాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కేర్ ప్రొవైడ్ చేస్తున్నారు? ఎప్పుడు కానీ స్టూడెంట్ ఇండివిజువల్గా మాత్రం ట్రావెల్ చేయరు మా కంపెనీ తరఫున. ఎప్పుడు కూడా మా ఒక రిప్రజెంటేటివ్, మా స్టాఫ్ ఒకరు ఖచ్చితంగా ట్రావెల్ చేస్తుంటారు. ఎప్పుడు కానీ పిల్లల్ని ఒక ఎలోన్గా మాత్రం పంపించాము. మా కంపెనీ తరఫున ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటూనే ఉంటారు. మేము గ్రూప్ టికెట్ బుక్ చేసి గ్రూప్గా తీసుకెళ్తామండి. ఒక ఫ్లైట్ బుక్ చేసామంటే మేము బుక్ చేసేటప్పుడు మాకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ కాబట్టి కంప్లీట్ ఫ్లైట్నే బుక్ చేసి తీసుకెళ్తుంటాము. ఆల్రెడీ మేము ఇంతకుముందు మీరు జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అని ఒకసారి యూట్యూబ్లో టైప్ చేసి చూసి ఛానల్కి వెళ్ళి కూడా చూడొచ్చు. కంప్లీట్ మేము ఫ్లైట్ టైంలో ఇంతకుముందు తీసుకెళ్ళిన ట్రావెలింగ్ టైంలో కూడా జర్నీ టైంలో ఫ్లైట్ ఎలా ఉంటుంది, కంప్లీట్ ప్యాసింజర్స్ మొత్తం కూడా మన తెలుగు వాళ్ళే. అండ్ కజకిస్తాన్ టు డైరెక్ట్ విజయవాడ, గన్నవరం ఎయిర్పోర్ట్కి అండ్ హైదరాబాద్కి తీసుకురావడం జరుగుతుంది. ప్రతిసారి కూడా మా కన్సల్టెంట్ తప్పకుండా పిల్లలతో పాటే ఉంటారు. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కానీ గన్నవరం నుంచి కానీ పిల్లల్ని మీరు మా చేతిలో పెట్టినప్పుడు అక్కడ కోర్స్ కంప్లీట్ చేసి కానీ లేకపోతే ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చి ఇక్కడ మీ చేతిలో అప్పచెప్పేంత వరకు మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఇప్పటి వరకు అంటే మీరు ఎప్పటి నుంచి ఈ జీబీఎన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ ఇప్పటి వరకు ఎంతమంది వరకు పాస్ అవుట్ అయి ఉంటారు ఇన్ జనరల్? అప్రాక్సిమేట్లీ hundreds of స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారండి. మన ఆస్థాన మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి ఇంటేక్ 150 స్టూడెంట్స్ పర్ ఇయర్. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ 150 స్టూడెంట్స్, ఎందుకంటే ఇది డైరెక్ట్ MBBS కాబట్టి. అండ్ ఫిలిప్పైన్స్కి ఏంటంటే మనకి ఏదో వేలాది మంది వెళ్తున్నారు ఎవ్రీ ఇయర్ అని చెప్తుంటారు. బట్ ఎక్కడ మీరు వరల్డ్ వైడ్గా చూసుకున్నా ప్రతి ఇయర్కి మెడికల్ యూనివర్సిటీస్లో ఇప్పుడు మనకి నేను చెప్పాను కదండి, నీట్ క్వాలిఫైడ్ మనకు 7,77,000. బట్ మనకి ఇక్కడ ఇండియాలో సీట్స్ వచ్చేసి 77,000 మాత్రమే ఉన్నాయి. అంటే 7 lakhs మెంబర్స్కి ఇక్కడ మనకు సీట్ రావడం లేదు. అంటే ఇక్కడ మనకి కొరత ఉంది, డాక్టర్స్ కొరత. అండ్ ఇండియన్ మెడికల్ కాలేజెస్ కూడా మనకు సీట్స్ ప్రొవైడ్ చేయడం లేదు. అంటే ఒక కాలేజ్కి మ్యాక్స్ 150 సీట్స్ మాత్రమే ఉంటాయి. కానీ బయట మనకి ఫిలిప్పైన్స్లో ఒక్క కాలేజ్లో 1000 మెంబర్స్ ఎవ్రీ ఇయర్ ఇంటేక్ వెళ్తున్నారు అంటే అక్కడ సీట్ అక్కడ ఎంతమందికి వస్తుంది? అదైతే ఒక నారాయణ, శ్రీ చైతన్య, అది ఒక MBBS అనేది ఒక నార్మల్ కోర్స్ అయితే కాదు. కానీ అంతమందిని ఎలా అకామిడేట్ చేయగలుగుతారు? వరల్డ్లో ఏ యూనివర్సిటీ తీసుకున్నా మీకు మోర్ దెన్ 150 సీట్స్, మోర్ దెన్ 200 ఎక్కడ కూడా మీకు ఉండవు. అందుకని ఈ 150 సీట్స్ ఉన్న అంటే స్టాండర్డ్ కలిగిన యూనివర్సిటీస్ గురించి ఎంక్వైరీ చేసుకొని మీరు జాయిన్ అవ్వాలి. అండ్ ఇంకొకటి రిఫరెన్సెస్ కూడా, పేరెంట్స్ రిఫరెన్సెస్ ఎవరు పంపిస్తున్నా గత కొన్ని సంవత్సరాలుగా పంపిస్తుంటారు కాబట్టి వాళ్ళ నెంబర్స్ తీసుకొని వాళ్ళ పేరెంట్స్ని తోటి మాట్లాడి మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది.
రైట్, థ్యాంక్ యూ హరీష్ గారు అండ్ థ్యాంక్ యూ క్రిస్టినా గారు. చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలన్న ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ డౌట్స్ అయితే చాలా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఈ రోజు మీరు మా స్టూడియోకి వచ్చి క్లారిఫై చేశారు, చాలా వ్యూస్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇది ఇవాల్టి ఎన్ కెరియర్స్. కీప్ వాచింగ్.